ఓం నమః శివాయ. పరదేవత గురించి తపస్సు చేసి ఆమెను తన కుమార్తెగా పుట్టేటట్టు వరం పొందమని మేనక హిమవంతులకు చెప్పి బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన దేవతలు వింధ్యా పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని స్తుతించారు. అన్ని దిక్కులా కాంతులు వెదజల్లే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు పట్టుకొని పరదేవత వారి ముందు కనిపించింది. అప్పుడు బ్రహ్మ మొదలైన వారు ఆమెతో, అమ్మా, నువ్వు దక్షుడి కుమార్తెగా పుట్టి సతీ అనే పేరుతో శివుణ్ణి పెళ్లాడి దక్షుడి మీద కోపంతో సతీ దేహాన్ని వదిలేశావు. సతిని కోల్పోయిన బాధతో శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన రాక్షసులు ఇష్టం వచ్చినట్టు లోకాలను బాధ పెడుతున్నారు. కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుల కోరిక తీరుస్తానని మాట ఇచ్చి మాయమైపోయింది. ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి మంచి మాటలు పాటించి వారు చెప్పిన విధంగా తపస్సు చేయడానికి నిర్ణయించుకొని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి 27 వారాల పాటు చాలా భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ముందు కనిపించి వరం కోరుకోమంది. అప్పుడు మేనకా హిమవంతులు, అమ్మ, నీ వల్ల మేము తరించాం. మాకు బలవంతులు, ధైర్యవంతులు, మంచి గుణాలు కలవారైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా కడుపున కుమార్తెగా పుట్టి లోకాలను కాపాడడానికి శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అన్నారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి మాయమైపోయింది. మేనకా హిమవంతులు తమ ఇంటికి తిరిగి వెళ్ళి సంతోషంగా ఉన్నారు. కొంతకాలానికి మేనక గర్భవతి అయ్యి 5 గ్రహాలు మంచి స్థితిలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నది. అతని తర్వాత వరుసగా ఇంకా 99 మంది కొడుకులు పుట్టారు. వారి తర్వాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 నెలల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం చైత్ర శుద్ధ నవమి నాడు పార్వతిని కంది. ఆ సమయంలో దిక్కులన్నీ వెలిగాయి. దేవతలు పూలవర్షం